ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 11వ వచనంని క్లెయిమ్ చేద్దాం. అనాథులగు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించెదను. ఎవరికైతే నాకు తోడు లేరు అని బాధపడుతున్నారో యేసయ్య మీతోనే మాట్లాడుతున్నారండి. యేసయ్య దగ్గర మీరు వెళ్ళండి. ఎలా అంటే ప్రార్థనలో యేసయ్యతో బిల్డప్ చేసుకోండి కనెక్షన్. అప్పుడు యేసయ్య మిమ్మల్ని సంరక్షించడం జరుగుతుందండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఆర్ఫెన్స్. చూసారా అండి, అనాథలని దేవుడు విడిచిపెట్టేవారు కాదండి. యేసయ్య వాళ్ళకి ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటారు. ఈరోజు మీరు అనాథగా ఉన్నానని బాధపడుతున్నారా? పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నారా? ఏ విషయంలోని సపోర్ట్ చేసే వాళ్ళు లేరని బాధపడుతున్నారా? అయితే సృష్టికర్త అయిన యేసయ్య మీకు తోడున్నారని జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానని. అంటే మధ్యలో ఎవరు వచ్చి విడిచిపెట్టినా మీ చేతిని యేసయ్య విడిచిపెట్టరండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, మిమ్మల్ని అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును. చూసారా, అంటే యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టేవారు కాదండి. మీరు అనాథులు కాదు. ఎప్పటి వరకు అయితే మీరు యేసయ్య చేపట్టుకుని యేసయ్య మీ చేపట్టుకుంటారో అప్పటి వరకు మీరు అనాథులు అవ్వరండి. సో ఫస్ట్ యేసయ్య చేపట్టుకోండి. ప్రార్థనలో ఎక్కువ యేసయ్యతో కన్వర్జేషన్ చేయండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో మీరు అనాథులు కాదండి, మీరు దేవుని బిడ్డలు. 1 John 3:1 ఉంటుంది, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు అందరూ దేవుని బిడ్డలండి. సో యేసయ్య మిమ్మల్ని ఎప్పటికీ అనాథలుగా విడిచిపెట్టారు. సో మీ ప్రాబ్లం యేసయ్యతో షేర్ చేసుకోండి, యేసయ్య సాల్వ్ చేస్తారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.